హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనంద భైరవి అయితే కళ్ళు తెరవకుండా స్పృహలోకి రాకుండా అలా పడుకునే ఉంటుంది. ఇక హాస్పిటల్ బయట అయితే లీలావతి చాలా ఏడుస్తూ ఉంటే రోహిత్ వాళ్ళ అమ్మని ఓదారుస్తూ ఉంటాడు. అమ్మ ఏం కాదమ్మా, డాక్టర్ గారు వెయిట్ చేయమన్నారు కదా, పిన్నికి తప్పకుండా బాగవుతుంది అని అయితే వాళ్ళ అమ్మని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి అనన్య, మారువేషంలో ఉన్న సమీర, కాంచన ముగ్గురు కూడా హాస్పిటల్ బయటికి వచ్చి ఇది బతికేస్తుంది ఆనంద అని వీళ్ళందరూ ఫుల్ నమ్మకం మీద ఉన్నారు. దాన్ని అస్సలు బ్రతకనివ్వకూడదు. ఇలాంటి అవకాశం మనకి అస్సలు రాదు అని అనన్య అంటూ ఉంటుంది. రండి దాని పని చెప్దాం అని వాళ్ళ ముగ్గురు కూడా ఐసీయూ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళి సమీర అయితే ఒక దిండు తీసుకుని ఆనంద ముఖం మీద పెడుతుంది. ఇక కాంచన అయితే ఆనంద కాళ్ళు పట్టుకుంటే అనన్య ఒక కత్తి తీసుకుని ఆనంద దగ్గరికి పొడవడానికి అయితే వస్తూ ఉంటుంది. మరో పక్కన గుడిలో అయితే దర్శన్, శరణ్య ఇద్దరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆ దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా అనన్య ఆ కత్తితో పొట్టలో పడవబోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద ఒక్కసారిగా కళ్ళు తెరిచి అనన్య కత్తి ఉన్న చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక సమీర దిండుని చాలా గట్టిగా ముఖం మీద పెట్టి నొక్కుతూ ఉన్న తట్టుకోలేక సమీర కూడా పక్కకి పడిపోతుంది. ఇక ముగ్గురు కలిసి ఆనంద పొట్టలో కత్తిని పొడుచుదామని చాలా ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళ ముగ్గురు చెయ్యి ఒక్క చేత్తో ఆనంద పట్టుకొని వాళ్ళ ముగ్గురిని వెనక్కి పడేస్తుంది. ఇక అలా పడేసి ఒక అమ్మవారిలాగా ఒక చేతితో కత్తిని పట్టుకొని హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద అమ్మవారిలా నుంచుని ఉంటుంది. మరి అమ్మవారి దయతో శరణ్య పూజా ఫలం వల్ల ఆనంద అయితే బ్రతికి ఉంటుంది. మరి ఇప్పుడు అనన్య వాళ్ళ అంతు చూస్తుందా లేదా మళ్ళీ వాళ్ళు తప్పించుకుంటారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసు.